ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీనరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది, మీకు తెలిసినటువంటి విషయమే. ఈ మీనరాశిలోకి శని ఎప్పుడు వచ్చాడంటే 30 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ 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 మీనరాశిలోకి వచ్చాడండి. మీనరాశిలోకి వచ్చాడు. రేపు 2027 జూన్ మాసంలో ఏం చేస్తాడంటే శని మీనంలో నుండి మేషంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఒక మంచి అవకాశం ఏంటంటే శని ఎప్పుడైతే మీనరాశిలో తన సొంత ఇంట్లో ఉన్నాడో, అంటే తన మీనరాశిలోకి వచ్చాడో, ఆయన ఒక అతిథి మీకు మీ ఇంటికి వచ్చాడు. ఆయనకు మీరేం చేయాలి? మంచి భోజనం పెట్టాలి, మంచి వేడుకోవాలి. పోతూ పోతూ మీకు ఏదైనా మంచి చేస్తాడు. 1,00,000కు 2,00,000 సార్లు చెప్తున్నాను మీకు, పోతూ పోతూ మీకు ఏదైనా మంచి చేస్తాడు. ఒక్కసారి శని అనుగ్రహం కలిగితే మీ జీవితం టర్న్ అయిపోతుంది, మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నానండి, శని మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు శని హోమం జరిపించుకోవాలి. అది అధిక జ్యేష్ఠ మాసంలో 12 ఏళ్ల తర్వాత అధిక జ్యేష్ఠ మాసం మనకు ఇప్పుడు కనువిందు చేయబోతుంది. ఇదంతా కూడా హోమాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, హోమాలు, దేవాలయాల సందర్శనలు ఇవన్నీ ఈ అధిక జ్యేష్ఠ మాసంలోనే జరుగుతాయి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలోనే జూన్ 13వ తారీఖును మనకు శని త్రయోదశి వస్తుంది. శని హోమం జరిపించుకోండి. జూన్ 15 వరకు మనకు ఈ అధిక జ్యేష్ఠ మాసం అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. శని ఇప్పుడు కనుక మీనరాశిలో నుండి బయటికి వెళ్ళిపోయి మేషరాశిలోకి వెళ్ళిపోతే 30 ఏళ్ళ కనుక మళ్ళీ అనుగ్రహం ఇవ్వడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. మీనరాశి వారు ప్రత్యేకించి మీకే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. శని అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. 50,000 విలువైనటువంటి పూజా వస్తువులు 4 కుటుంబ సభ్యులకి, ఫ్యామిలీకి నేను పంపిస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.